తిరుపతి స్వామివారి ప్రసాదం కల్తీకి సంబంధించినటువంటి అంశంలో రోజుకొక ఆధారం, రోజుకొక సాక్ష్యం విస్తుగొలిపే అంశాలు బయటపడుతున్న తర్వాత కూడా కొంతమంది వాదిస్తున్నటువంటి తీరు చూస్తుంటే మీకేమనిపిస్తోంది? కేవలం జగన్మోహన్ రెడ్డిని రక్షించే ప్రయత్నం, జగన్మోహన్ రెడ్డి అభిమానంతోనే అలా మాట్లాడుతున్నారు అనుకోవచ్చా? లేదంటే వీటిని నిజంగానే నమ్మటానికి ఆస్కారం లేనటువంటి అంశాలుగా భావించవచ్చా? మీరేమనుకుంటున్నారు? నాకు కింద కమెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి. ఇక నేను అసలు పాయింట్కి వచ్చేస్తాను. నా దగ్గర అయితే కనీసం మినిమం ఒక 5 స్పష్టమైనటువంటి ఆధారాలు అయితే ఉన్నాయి. అవేంటి ఒకసారి చూపించే ప్రయత్నం చేస్తాను. ఫస్ట్ ఆధారం, మనం నమ్మినా నమ్మకపోయినా వివాదం ఎక్కడి నుంచి మొదలైంది, ప్రబల సాక్ష్యంగా ఏముంది అనే దాని దగ్గర నుంచి మొదలు పెట్టాల్సిందే. అదే NDDB రిపోర్ట్ అన్నమాట. దీన్ని చాలామంది నమ్మట్లేదు అనుకోవచ్చు, కానీ మెజారిటీ జనం దీన్నే నమ్ముతున్నారు, దీన్నే ప్రామాణికంగా తీసుకుంటున్నారు. ఆఖరికి సుప్రీంకోర్టు కూడా NDDB రిపోర్ట్ను పూర్తి స్థాయిలో కొట్టిపారేయలేకపోయింది.